ఎలా ఉన్నాయి రాజకీయాలు? రాజకీయాలు మీకు తెలియని రాజకీయాలు ఏముంది. మీరు నిజంగానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావాలి అవనిగడ్డ నియోజకవర్గానికి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా? అంత పెద్ద పార్టీ ఇన్ఛార్జ్ పదవి అనేది వేకెంట్గా ఉంది. ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉంటుంది. పేరు పరిశీలించమని అయితే మీరు అడిగారు. అడిగా వస్తే ఇప్పుడు మీరు కూడా రావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు ప్రముఖ వ్యక్తి, నిజమేనా? ఒక మనిషిని పెరుగుతుంటే ఇంకోళ్ళకి కొంచెం అనాథీగా ఉంటుంది. రాజకీయాలు ఇదంతా. మీకు సంబంధించి బుద్ధప్రసాద్ గారికి మీకు ఎమ్మెల్యే గారు ఏమైనా అండర్స్టాండింగ్స్ కానీ మిస్ గ్యాప్ ఏమైనా ఉందా? లాస్ట్ టైం మేము జనసేన టికెట్ని ఆశించాను. ఆయన తెలుగుదేశం నుంచి జనసేన పార్టీకి వచ్చారు. మరి నేను ఆశించిన సీటు ఆయనకు వచ్చారనేది. మీ పదవి లేట్ అవ్వడం కావచ్చు, టీడీపీ ఇన్ఛార్జ్ లేట్ అవ్వడం, ఆయన పాత్ర అంటే ఏమైనా ఉందంటారా? బయట ప్రచారం ఎక్కువ ఏదో జరుగుతున్నట్టుంది. నాకు తెలిసే పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్కి సంబంధించి హామీ ఇచ్చారు, మీకు టికెట్ రాలేదు. ఆ 2 నెలలు ఏం ఆలోచించారు? ఎంతవరకు బాధపడ్డారు? టికెట్ రాని అనౌన్స్మెంట్ చేసిన రోజున కూడా అవనిగడ్డలోనే ఉన్నాను. కూటమి వ్యక్తే గెలిపించాలని చెప్పి నా సర్కిల్ అందరికీ చెప్పాను. టికెట్ రాలేదంటే మీరు ఇప్పటికీ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, కానీ సభ్యత్వం తీసుకోవాలి. కానీ మీ పేరు మీద ఫ్లెక్సీలు వాటిలో కూటమి నాయకులు అని చెప్పి పెట్టుకుంటున్నారు. అంటే రేపొద్దున ఈ పార్టీ కనుక మీకు అవకాశం ఇవ్వకపోతే మీ దారేటు? ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిగానే ఉంటాను. నా కోరిక ఏంటంటే ఇలాంటి చేసుకున్న వెళ్ళే వ్యక్తి ఒక పార్టీ నాకు తోడైతే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పర్యటనలు చేస్తా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. డెనామినేషన్ సంబంధించి, కూల్చివేతలకు సంబంధించి మొన్న సందర్శించినప్పుడు కూడా ఎవరు పనులుగాను ముందుకు వచ్చినా సరే మేము అరెస్ట్ చేసి లోపలేస్తాను నేను వస్తే అధికారంలోకి అని చెప్తా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈ అంశాలన్నిటి మీద మీరు గమనించింది ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది ప్రజలే ఇవ్వలేదు. మన సొమ్ముని మనం కూల్చామంటే మనిషి క్యారెక్టర్ ఏంటి?